అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలియో దినోత్సవం సందర్భంగా చిగురుపల్లె పిహెచ్సి వైద్య బృందం ఆధ్వర్యంలో నక్సల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనము ఈ పోలియో మహమ్మారిని నిర్మూలించి పోలియో రహిత రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దాలన్నదే మన భారతదేశం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో అడుగులు ముందుకేసి మనం విజయం సాధించడం. రాబోయే రోజుల్లో కూడా ఈ మహమ్మారిని దరిదాపులకు రానియకుండా ముందు జాగ్రత్తగా ఈ పోలియో డ్రాప్స్ ను ప్రతి పుట్టిన పాపకు 2 చుక్కల చొప్పున వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వ పరంగా కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజలలో నెలకొల్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య బృందం అంతా కూడా గ్రామాన ఇంటింటికి తిరిగి దీని ప్రాముఖ్యత కూడా వివరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒక్కటే, ఈ సదవకాశాన్ని మన గ్రామీణ ప్రాంత మహిళలు, తల్లులు సద్వినియోగం చేసుకోవాలని, సత్ఫలితాలు వచ్చే విధంగా అందరూ సమిష్టి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అఖండ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పోలియో చుక్కల దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ పోలియో చుక్కల దినోత్సవాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఏ 2 చుక్కలైతే పోలియోని వేసుకుంటామో ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు చేసే విధంగా ఈ పోలియో మహమ్మారిని తగ్గికొట్టడానికి భారతదేశమే కానీ మన రాష్ట్రమే కానీ ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈరోజు మన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీగురుపల్లి పిఎస్సి డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు, జడ్పీటీసీ పాంగ మల్లేశం గారు, డాక్టర్ల బృందము, అలాగే తల్లులు, చిన్నారి తల్లిదండ్రుల అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ పల్స్ పోలియో చుక్కలను ప్రతి పౌరుడు కూడా పుట్టిన పాప నుంచి మొదలుపెట్టి 5 ఏళ్ల వరకు కూడా తప్పకుండా విధిగా వేయించుకోవాలి. ఎందుకంటే పిల్లలకు పోలియో రాకుండా ఈ చుక్కలు వారికి ఒక అమృతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.